జీవవాక్యము అనుదినము నడిపించు జీవవాక్యము బాధలలో బ్రతికించు జీవవాక్యము చీకటిలో వెలిగించు జీవవాక్యము ఆపదలో ఆదరించు జీవవాక్యం ఆపదలో ఆదరించు జీవవాక్యము 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 జీవవాక్యం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. క్రీస్తు నందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ దినము అక్టోబర్ 7వ తేదీ లేఖన భాగము ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయములో నుండి దేవుని యొక్క వాగ్దానము 21వ వచనము, మన దీన శరీరము తన మహిమా శరీరముగా మార్చును. అవునండి, దేవుడు మనకిస్తున్న గొప్ప వాగ్దానం ఏమిటి అంటే, మన శరీరము ఒకప్పుడు మరి ముడతలబడి లేకపోతే బలహీనం అవుతుంది. ఇది ఒక దీన శరీరం. అనేకమైన బాధ వేదన చేత మరి ఈ లోకంలో ఎన్నో రకాలుగా శరీరం ద్వారా బాధపడుతూ ఉంటారు, అనారోగ్యాల ద్వారాను. అయితే దేవుడిస్తున్న గొప్ప వాగ్దానం ఏంటంటే, ఈ దీన శరీరాన్ని మహిమా శరీరంగా మారుస్తాను అంటాడు. ఎలాగ సాధ్యము? 1 కొరింథీ 15:35 వచనములో ఒక వ్యక్తి అడుగుతాడు, ఏమని, ఎలా వస్తుంది ఈ దీన శరీరం మహిమా శరీరము ఓ అవివేకి అని అపోస్తలుడైన పౌలు గారు చెప్తూ, నువ్వు విత్తిన విత్తనం, అది ఏ విత్తనమైనా సరే, ఏ గింజైనా సరే, భూమిలో ఎత్తిన తర్వాత అది దానికి దేవుడు శరీరాన్ని ఇస్తాడు. ఆ శరీరం నువ్వు ఇవ్వవు కదా, అది మొక్క చెట్టు అవుతుంది. అవునండి, అలాగనే అక్షయమైన, బాగా గమనించండి, శరీరాన్ని ఈ క్షయమైనది నశించి అక్షయతను ధరించుకుంటుంది. దేవుడు ఇందులో ఎందుకు ఇలాగ మనకు అయిపోయింది? ఆదాము అవ్వలని దేవుడు మహిమా స్వరూపులుగా చేసుకున్నాడు, మరణము లేనిది చేశాడు. కానీ నువ్వు ఆజ్ఞ అతిక్రమించావు. ఆ పండు తిను దినమున నిశ్చయముగా నువ్వు చచ్చేదవు. ఆత్మీయంగా మహిమ శరీరం పోయిందని, దేవుని యొక్క మహిమ వెళ్ళిపోయింది. రోమ 3:23లో అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమ పొందుకోలేకపోతున్నారు. బాగా గమనించండి, ఆ మహిమ వెళ్ళిపోయింది. ఎప్పుడైతే ఆదాము అవ్వలు దేవుని యొక్క ఆజ్ఞలను అతిక్రమించారో ఆ దినమే వాళ్ళ మహిమ వెళ్ళిపోయింది. వారు మరణానికి పాత్రులు. అయితే వారిని దేవుడు చర్మపు వస్త్రాలు ధరింపజేశాడు. ఇప్పుడు మనకైతే రక్షణ వస్త్రాలు. ఆయన సిలువలో చనిపోయి తిరిగి లేచాడు. 1 కొరింథీ 15:21-22 వచనాల్లో ఆదాము ద్వారా పాపం వస్తే దేవుని యొక్క యేసు ప్రభువును పునరుద్ధానం ద్వారా మనకి మహిమా శరీరము రాబోతుంది. ఆయన తిరిగి లేచాడు. కాబట్టి లాజరు భూమి మీద శరీరము చాలా బలహీనం, నడవలేని స్థితి. ఆ శరీరం నిండా కురుపులు, పుండ్లు, కుక్కలు వచ్చి నాకుతున్నాయి. కానీ ఒక దినాన ఆ శరీరాన్ని విడిచినప్పుడు మహిమా శరీరానికి వెళ్ళాడు. ధనవంతుడైతే సుఖం పడ్డాడు, శరీరాన్ని సుఖించాడు. కానీ అగ్ని జ్వాలలో అల్లాడుతున్నాడు. జాగ్రత్త, నీది మహిమా శరీరంగా మారుతుందా, లేకపోతే బాధపడటానికి మరి అగ్ని జ్వాలలో అల్లాడటానికి బయటకు వస్తుందా? జాగ్రత్త, నిన్ను నువ్వు పరీక్షించుకో. ఒప్పుకోవలసిన పాపాన్ని చూసినట్లయితే 6వ సంఘమును సౌలు అనే ఈ పౌలు హింసించాడు. సంఘాన్ని ఏం చేశాడు? హింసించాడు, బాధ పెట్టాడు. అవును, ఈ రోజుల్లో కూడా అలాగనే జరుగుతుంది. గల్తీలు రాసిన పత్రికలో కూడా స్పష్టంగా రాయబడింది. మరి ఏమని రాయబడింది అంటే 5:29లో అనుకుంటాను, ఏమని ఉంటుందో తెలిసిన, శరీరమందు పుట్టినవాడు ఇష్మాయేల్, వాగ్దానం ద్వారా ఆత్మయందు పుట్టినవాడు ఇస్సాకుని హింసించాడు. అవును, ఇది ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. అలాగనే మత్తయి సువార్త 5:11 వచనం, నా నామం నిమిత్తం మిమ్మల్ని హింసించి నిందించి చెడ్డ మాటలు పలుకున్నప్పుడల్లా మీరు ధన్యులు, ఎందుకనగా పూర్ణందున్న ప్రవక్తను వాళ్ళు హింసించారు. నువ్వు హింసించబడుతున్నావా? నువ్వు ధన్యుడివి.
అయితే ఈ హింసించే వాళ్ళకు కూడా దేవుడు దర్శనమిస్తాడు. సౌలును పౌలుగా మార్చాడు, దర్శనానికి లోబడ్డాడు, మార్పు నొందాడు. ఒకవేళ హింసపడుతున్నావా, బాధపడుతున్నా, క్రీస్తు యేసునందు సద్భక్తి చేయని ఉద్దేశించిన వారందరూ హింస పొందుతారు, శ్రమలు వస్తాయని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఆ శ్రమల్లోనే నిలబడు, దేవుడు నీకు శక్తిని బలాన్ని ఇస్తాడు. చివరిగా ఆజ్ఞ 14వ వచనము, బహుమానం పొందినట్లు గురి వద్దకే పరిగెత్తు. నీ గురి ఏంటో తెలుసా? యేసు ప్రభువారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12:1-2 వచనాలలో సులువుగా చిక్కులు పెట్టే ఈ పాపం విడిచిపెట్టి విశ్వాసమును కత్తియు దాన్ని కొనసాగించాడు, యేసు వైపు చూస్తూ పరుగు పండి. నీకంటూ ఒక బహుమానం ఉంది. అవును, గుర్తుపెట్టుకో. ఈ లోకంలో నీ గురి యేసు. కొంతమంది తాగి చనిపోవాలని గురి, కొంతమంది బాగా సంపాదించి వాళ్ళని గురి. కానీ మన గురి ప్రభువుని చేరుకోవాలి. దానికోసం అపోస్తలుడైన పౌలు గారు సమస్తమును నష్టముగాను పెంటతో సమానంగా ఎంచుకున్నారు. క్రీస్తు యొక్క జ్ఞానము నిమిత్తం ఆయనను తెలుసుకోవాలని ఆశ బాగా గమనించింది. దాని నిమిత్తమే సమస్తమును ఏం చేశాడు? పెంటతో సమానంగా ఎంచుకున్నాడు. మోషే కూడా అంతే. హెబ్రీ 11:24-26 వచనాలలో మోషే పెద్దవాడైనప్పుడు ఐగుప్తు ధనము కంటే దేవుని బిడ్డలతో శ్రమ అనుభవించడం మేలని యోచించి కలగబో బహుమానమందు దృష్టి ఉంచాడు. కాబట్టి ఈ పరుగు పందెంలో మనం జాగ్రత్తగా పరిగెత్తుదాం. ఎందుకంటే సాతానుడు అనేక రకాలుగా వలలు, మరి ఉరులు, అలాగనే పరిగెత్తకూడదు, నువ్వు దేవుడి కొరకు పరిగెత్తకూడదు, పాపం కొరకు పరిగెత్తాలి అని ఒక ఆశ కలగజేస్తాడు. జాగ్రత్త, వాటి వైపు వెళ్లకుండా పరిగెత్తుకుంటూ యేసు ప్రభు దగ్గరికి వచ్చినట్టుగా నువ్వు ప్రభు దగ్గరికి రా. దీవించబడతావు, ఆశీర్వదించబడతావు. దేవుడి మాటలు దీవించును గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ ఉదయ కాలంలో బిడ్డలు నీ వాక్యాన్ని విన్నారు నాయన. ఈ దిన వాగ్దానము ప్రభా, దీన శరీరమును మహిమా శరీరం, అనేక బాధలు వేదనలతో ఉన్న బిడ్డల్ని మీరు స్వస్థపరుస్తారు, బాగు చేస్తారు ప్రభా. అలాగనే ప్రభా తండ్రి, హింసించే సంఘాన్ని హింసించకుండా, బాధపరచకుండా ప్రభా అయినా మేము సంతోషంగా ఉన్నట్లు దయచేయండి. గురి అద్దకే పరిగెత్తే కృప దయచేయండి. ఈ ఉదయకాలపు కృప బిడ్డల మీద ఉంచమని, సహాయమును దయచేయండి. వాళ్ళ పనుల్లో, ప్రయాణాల్లో మీరే తోడుకుండా, ఏ అపాయం రాకుండా మీరే సహాయం, నీ సన్నిధి తోడుగా వచ్చేటట్లుగా కృప చూపించి బలపరచమని, మహిమను తెచ్చుకొని సహాయం చేయండి. ప్రతి విధమైన అడ్లు ఆటంకాలు కొట్టివేయమని సహాయం చేయండి. నీ గొప్ప కృప చూపించి బలపరచమని, మహిమను తెచ్చుకో. యేసు నామములో ప్రార్థిస్తున్నాను. ఆమె తన యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ దీవెన సదాకాలం అందరి తోడుగా ఉండును గాక. ఆమె. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమె.